అమ్మో నేను చదివిన క్వశ్చన్లు వస్తాయో రావో, పాస్ అయితేనో లేదో, లెక్కల పరీక్ష క్వశ్చన్ పేపర్ ఎంత గొట్టుకొస్తుందో, దేవుడా దేవుడా ఇంగ్లీష్లో పాస్ మార్కులు వచ్చినా చాలు అని మొక్కుతుంటారు. ఇక క్లాస్ రూమ్లో సారు పరీక్ష పెడతా అని చెప్తే తెల్లారి సగం మంది డుమ్మాలే. కానీ గీళ్ళని చూడుండ్రి, ఇంత టెన్షన్ లేదు గిన్షన్ లేదు, ఎంత నిమ్మలంగా ఉన్నారో. పారా పలుగు పట్టిన చేతులు పెన్ను పేపర్ పట్టినాయి. బడిపోరల లెక్కనే లైన్ కట్టి పరీక్ష సెంటర్కి వచ్చిండ్రు. ఇక చూడుర్రి ఎంత ముద్దుగా రాస్తున్నారో. బొమ్మలు గుర్తుపడుతున్నారు, ఎన్నున్నాయో లెక్క పెట్టి రాస్తున్నారు. అంతా పెద్దమ్మలు అమ్మమ్మలే. ఈ ఏజిలా పరీక్షలేంది అంటారా? అక్షరాలు నేర్వనోళ్లకు చదువుడు రాసుడు నేర్పిండ్రు. మళ్ళా రాష్ట్రంలా ఏలు ముద్రేస్తోళ్ళు ఉండొద్దని సర్కారు గీ కార్యం పెడితే పాత ఆదిలాబాద్ జిల్లాల 9 నెలలు అక్షరాలు అంకెలు ఎక్కాలు లెక్కలు నేర్పిండ్రట. జిల్లా అంతటా 2000 మంది పరీక్షలు రాస్తే కొమ్రంభీం జిల్లా బెజ్జూర్ల ఇల్లు. ఈ రోజు మాకు ఎగ్జామ్ పెట్టిండ్రు. మాకు బస్ బోర్డు తెలియకపోతుండే. ఇట్లా మేము నైట్ చదువుకోకడే బట్టి మాకు ఇప్పుడు బస్ బోర్డు తెలుస్తుంది, మాకు రాసుడు వస్తుంది. ఇట్లా మనం చదువుకుంటే అందరి లెక్కల మనం ఏదో చిన్నదేదో జాబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదో కొంచెం బయటకు వెళ్ళినా కానీ, బస్ స్టాండ్లో పోయినా కానీ, ఎక్కడ గుళ్ళో పోయినా కానీ ఏదైనా మనకు తెలియాలి. అటు వరంగల్ల సుత ఇట్లనే అక్షరాలు నేర్చినోళ్ళు పరీక్షలు రాసిండ్రు. అయ్యో చదువుకోలేం కదా అని బాధ అనిపించింది. ఇప్పుడు చూసేవారికి ఇంత ఈజీ అనిపించింది. అటు అంత మహిళా పొదుపు సంఘాలు ఉన్నోళ్లే పొద్దుగాల పనులు చేసుకొని తీర్వాటం ఉన్న టైంలో నేర్చుకున్నారు. ఇక ఇప్పుడు కోపిన్ బియ్యం కాడ తప్పితే ఇంకేడ ఏలు ముద్రేసుడు ఉండదుల్లో. చెల్ నాకెందుకు చదువు రాదు, పెన్నియు సంతకం పెడతా అంటారు మళ్ళా.